అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వేడి ఏ స్థాయికి చేరింది అంటే, ఆయా పార్టీల్లో సీట్లు రాని వాళ్ళు, ఆయా పార్టీల కోసం నిన్నటి వరకు ఆ పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది చేసి, ఎదుటి వ్యక్తుల మీద నోటికొచ్చినట్టు దుర్భాషలాడి, ఈరోజు వాళ్ళకి సీట్ రాకపోయేసరికి వేరే పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొంతమంది నిన్నటి వరకు మా బాసు, గురువు, మా దేవుడు, దైవం అని చెప్పిన వాళ్ళు ఈరోజు మోసగాడని, కుటుంబాలను విడగొట్టాడని చెప్పి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరికొంతమంది అయితే నిన్నటి వరకు కూడా జగనన్న పరిపాలన సుపరిపాలన సాగుతూ ఉంది. జగనన్న పరిపాలన దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత గొప్ప అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నాడని చెప్పి గొప్పలు చెప్పి కండవాలు కప్పుకున్న వాళ్ళు తెల్లారిపాటికి నేను ఆ పార్టీలో ఇమ్మడలేను, నా వ్యక్తిత్వానికి ఆ పార్టీకి సరిపడదు అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసి త్వరలోనే నేను జనసేనలో చేరబోతున్నాను అంటూ కూడా హింట్లు ఇస్తున్న వ్యక్తులు కొంతమంది. మరికొంతమంది అయితే కాపు ఉద్యమాల పేరు చెప్పి ఉద్యమాల్లో పాల్గొంటూ నానా రచ్చ చేసి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకుని ఆ తరువాత కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసే వ్యక్తిగా పేర్లు గడించిన వ్యక్తులు ఈరోజు నిన్నటి వరకు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా ఉన్నాను అని చెప్పగానే ప్రతి ఒక్కరూ కాపు ఉద్యమ నాయకుడు వైసీపీలోకి వెళ్తారేమో అన్న పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దాదాపుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందన్న వార్త బయటకు వచ్చింది. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ ఆ కాపు నేత ఎవరో కాదు, ముద్రగడ పద్మనాభం గత రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన ఫోన్లో సంభాషించిన పరిస్థితి. మనకందిన సమాచారం ప్రకారం ఆయన దాదాపు 3 నుంచి 4 సీట్లు అడుగుతా ఉన్నారు తన అనునీయులకి. సో దానికి ఓకే అయితే కనుక జనసేనలో చేరడానికి ముద్రగడ పద్మనాభం ఓకే చెబుతా ఉన్నారనే వార్త అయితే వస్తూ ఉంది. అసలు ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉంటే ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి. రేపనే రోజు సామాన్యుడు ఓటేయడానికి పోలింగ్ బూత్కి వెళ్తే నిన్నటి వరకు ఈ వ్యక్తి ఈ పార్టీలో ఉన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాడు, ఎవరికి ఓటేయాలన్న సందిగ్ధతలో ప్రజలు అయోమయ పరిస్థితుల్లోకి నెట్టేసే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. గతంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. కానీ ఈ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, పార్టీలు మారుతున్న అంశాలు కావచ్చు, మనం గతంలో ఎన్నడూ చూడలేదు. కొద్దో గొప్ప మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఈ వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకో, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లోకో, లేదా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు బీజేపీలోకో అలా మారుతూ ప్రజల్ని కొంత గందరగోళానికి తెరలేపినప్పటికీ ఎలక్షన్ టైంకి అంతా సద్దుమణిగి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకున్న పరిస్థితి. మరి ఇంకా ఇక్కడ ఎన్నికల ప్రచారం ఇంకా సమయం ఉంది. ఆల్రెడీ 2 లిస్టులు అధికార పార్టీ రిలీజ్ చేసింది, మరో లిస్టుకి సర్వసన్నద్ధం చేస్తూ ఉంది. ఇవాళ రేపు ఆ లిస్టు కూడా రాబోతుంది. దాని తర్వాత ఇంకెంత ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే నాయకులు ఎంతమంది ఉంటారనేది మనం కొంత చూడాల్సిన పరిస్థితి. మరోపక్క తెలుగుదేశం దాదాపు 100 సీట్లలో అయితే సిట్టింగుల్నే నిలబెట్టబోతుందనే వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. కాకపోతే ఒక 25 నుంచి 30 మందికి సంబంధించిన లిస్టును మాత్రం ఈ సంక్రాంతి లోపు రిలీజ్ చేస్తుందనే వార్త నడుస్తూ ఉంది. అయితే మొత్తం మీద కూడా మనం మాట్లాడుకోవాల్సింది, ఒక పక్కేమో కేశినేని నాని తెలుగుదేశానికి రాజీనామా చేసి నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని దేవుడు దైవ సమానుడు అన్న వ్యక్తి ఈ రోజుతో చంద్రబాబుని మోసకారి, మోసగాడు, కుటుంబాలు చీల్స్తాడని చెప్పి కామెంట్స్ చేయడం కొంత చర్చనీయాంశమైన అంశం. దానికి ఆయన తమ్ముడు కేశినేని చిన్ని శివనాథ్ దాన్ని చాలా క్లియర్గా దానికి సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో 99 నుంచే మనస్పర్ధలు ఉన్నాయి, దానికి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అండ్ నిజమైన మోసగాడు కేశినేని నాని అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇక అంబటి రాయుడు తాను క్రికెట్ పోటీలకు సంబంధించి కొన్ని రోజులు రాజకీయాలకి దూరంగా ఉండాలనుకున్నాను, అందుకే వైసీపీకి రాజీనామా చేశానని చెప్పి నిన్నటిదాకా చెప్పి నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ని కలిసి పవన్ అన్న ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది, అన్నతో కలిసి నడవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి చాలా అన్నట్టు ఈరోజు ముద్రగడ పద్మనాభం. ఇది నిజంగా పెద్ద షాకింగ్ అంశం. ప్రతి ఒక్కరూ ముద్రగడ పద్మనాభం అంటే వైఎస్ఆర్ అనుచరుడు, ఆ తరువాత కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన పడిన పాటలు అన్నీ ఇన్ని కాదు. ముద్రగడ పద్మనాభం ఆ రోజు కాపు ఉద్యమం అంటూ కూడా రైళ్లు తగలబెట్టినా, లేదంటే ప్రాణహానిలు జరిగినా, ఆయన వల్ల రాష్ట్రంలో ఎంత నష్టం జరిగినా అదంతా కూడా జగన్ మీద ఉన్న అభిమానంతోనే చేశాడు అని చెప్పి ఈరోజు ప్రజల్లో బలంగా నాటుకుపోయిన అంశం. సో ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, నేను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను అని. అంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం కోసం అంత కష్టపడ్డాడు, వైఎస్ఆర్కి ఆయన ఒక ముఖ్య అనుచరుడు అని చెప్పుకుంటున్నప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారనుకుంటారు ఎవరైనా?
వైఎస్ఆర్సీపీలోకే వెళ్తారనుకుంటారు. అందరూ అదే ఊహించారు. వార్తల్లో కూడా అదే వచ్చింది. 2 రోజుల క్రితం వరకు కూడా ముద్రగడ పద్మనాభం వైసీపీ నుంచి పోటీ చేయబోతా ఉన్నాడు. అండ్ కాపు ఓట్లని చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం రంగంలోకి దించాడు అనే పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. గతంలో ముద్రగడ పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేసిన పరిస్థితి. వీటన్నిటికీ కూడా దోహదపడిన అంశం. ఇప్పుడు సడన్గా మరి ముద్రగడకి ఏమైంది? మునిగిపోతున్న నావలో మనం ఎందుకు ప్రయాణం చేయాలి? కొత్తగా చిగురిస్తున్న ఆ చెట్టుని నీడకు గనక మనం వెళ్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన వారసుడి భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనలో జనసేనని కలిశారా అనేదైతే ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోయింది. అండ్ దీనికి సంబంధించి అయితే త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ముద్రగడ కూడా జనసేన వైపు వెళ్తున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడిన సంభాషణ కేవలం వ్యక్తిగత సంభాషణేనా అనేది మాత్రం ఇక్కడ ముడివిప్పని ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. సో ఎన్నికల వేడైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ఎన్నికల వేడి ఎప్పుడూ లేదు. ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ ఎన్నికల వేడి ఎప్పుడు చల్లారుతుంది అంటే ఖచ్చితంగా 2024 రిజల్ట్ రోజునే.